ప్రజలపై విద్యుత్ భారం అయితే పడింది. నవంబర్ నెల నుంచి ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచుతున్నామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఛార్జీలన్నీ కూడా బిల్స్ రూపంలో వచ్చాయి. గతం కంటే తక్కువ వాడినా కానీ ఈసారి బిల్స్ మరింత పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒక ఇంట్లో ఉన్నాము. ఈ ఇంట్లో రెగ్యులర్గా వాడే ఏవైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ మాత్రమే వీళ్ళు ఎక్కువ వినియోగిస్తూ ఉంటారు. ఫ్యాన్ మాత్రమే వినియోగించే పరిస్థితి అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత ఎక్కువగానే కరెంటు బిల్లు వచ్చిన పరిస్థితి. ఒక ఫ్యాను టీవీ మాత్రమే ఈ ఇంట్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదనంగా ఏమీ కూడా ఇక్కడ లేవు. ఒక 2 గదులు ఉంటే ఈ 2 గదుల్లో కూడా ఒక ఫ్యాను ఒక టీవీ మాత్రమే ఉంది. ఆ టీవీ అంటే ఉదయం వీళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళినా వీళ్ళు పనిలోకి వెళ్ళిపోయినా మళ్ళీ సాయంత్రం వరకు ఇల్లుని తీసే పరిస్థితి ఉండదు. అయితే నెలకి సంబంధించి మనం చూస్తే కనుక గత నెల నవంబర్ నెలలో వచ్చిన ఛార్జీని మనం చూస్తే దాదాపు 133 యూనిట్లు, అంటే యావరేజ్న వాడిన యూనిట్లు 133 యూనిట్లు మనం చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. 133 యూనిట్లు మాత్రమే వాళ్ళు వినియోగించారు. దాని బిల్లు వచ్చి దాదాపు 707 రూపాయలు లాస్ట్ మంత్ బిల్లు వచ్చింది. అయితే ఈ నెల అంటే నవంబర్ నెలలో అంటే అక్టోబర్ నెల 133 యూనిట్లు వాడితే 707 రూపాయలు ఛార్జ్ వస్తే నవంబర్ నెలకు వచ్చేటప్పటికి 140 యూనిట్లు, అంటే అదనంగా 10 యూనిట్లు మాత్రమే వీళ్ళు ఎక్కువ కాల్చిన పరిస్థితి. అయితే వచ్చిన బిల్లు మాత్రం దాదాపు 866, అంటే 150 రూపాయలు అదనంగా ఈ నెల బిల్లు కాలింది. ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం. ఏంటి అదనంగా బిల్లు వచ్చింది, ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఇప్పుడు అసలు మేము ఇంట్లో ఎవరో ఉండరు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, కాలేజీకి వెళ్ళిపోతారు, నేను పనికి వెళ్ళిపోతాను, మా మిస్సెస్ పనికి వెళ్తారు. అందరూ పనికి వెళ్ళినా కానీ ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ ఇంట్లో ఏసీ కూడా లేదు. ఉన్నది ఒకే ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్ ఉంది, అంతే, ఇంకేమీ లేవు. మరి ఇట్లాంటివి వేస్తే ఇంకేం చెప్తారండి? అంటే లాస్ట్ టైం బిల్లుకి ఈ టైం బిల్లుకి కూడా చాలా డిఫరెన్స్, చాలా వేరే ఎక్స్ట్రా వచ్చిందండి. 707 రూపాయలు లాస్ట్ మంత్ వచ్చింది. ఈ మంత్ వచ్చేప్పుడు 866 రూపాయలు వచ్చింది, అంటే 156 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. అంటే మళ్ళీ డిసెంబర్ నుంచి ఇంకొక బిల్లు పెరుగుతుంది, ఇంకొక ఛార్జ్ పెరుగుతుంది అని చెప్తుంది ప్రభుత్వం. మరి ఏం చేస్తామండి, మరి బిల్లు కట్టబోతేనే పీకేస్తానని చెప్పేసి వాళ్ళు అంటారు. కట్ట తప్పదు మరి, అది ఇది చెప్తున్నారు. మనం చూస్తే ఈ నెలలో అంటే ఓన్లీ ఈ మంత్లోనే మనం బిల్స్ చూసుకుంటే కనుక ట్రూ ఆఫ్ ఛార్జీ 29, 36, 57 రూపాయలు, ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ 4/22 నుంచి 85 రూపాయలు, ఇంకొక ఛార్జ్ వచ్చి 10/24, 54 రూపాయలు. మొత్తంగా చూస్తే దాదాపు 156 రూపాయలు అదనంగా బిల్లు వచ్చిన పరిస్థితి లాస్ట్ మంత్ కంటే కూడా. రెండోది నవంబర్ నెల మొత్తం కూడా చలికాలం ఎంటర్ అయ్యింది. దాదాపు ఫ్యాన్ల వాడకం కూడా చాలా తగ్గించిన పరిస్థితి. గతంలో అంటే జనరల్గా విజయవాడ వేడి ప్రాంతంగా ఉంది, ఇక్కడ ఎక్కువ ఫ్యాన్లు ఉపయోగిస్తారు, లేకపోతే ఎక్కువ ఏసీ ఉపయోగిస్తారని ఒక విధానం ఉంది. కానీ ఈసారికి వచ్చేటప్పటికి అది తగ్గింది, ఎందుకంటే చలి స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యాన్ల వాడకం కూడా తగ్గించిన పరిస్థితి నేపథ్యం చూస్తున్నాం. అంటే ఎవరైనా ఉంటే తప్ప ఫ్యాన్ వేసే పరిస్థితి కూడా లేదు. అయితే అదనంగా మాత్రం ఛార్జెస్ పెంపు ప్రజలకి భారంగా మారబోతున్నాయి. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు నవంబర్ నెల నుంచి వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో 11,000 కోట్ల రూపాయలు డిసెంబర్ నెల నుంచి కూడా వసూలు చేస్తామంటే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నవంబర్ నెల బిల్లే ఈ విధంగా ఉంటే డిసెంబర్ నెల బిల్లు మరింత షాక్ కొట్టే అవకాశం ఉన్నది అనేది చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.